V1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు. వెల్కమ్ టు V1 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సాలూరు మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నవాజ్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ సభ్యురాలు లావణ్య రవి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ నర్సయ్య, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్, రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి ఏఓ శ్వేత జాతీయ పథకాన్ని ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వ్యవసాయం, సాగునీటి రంగం, విద్య, వైద్యం, మౌలిక వసతులు మరియు సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణను దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాలూరు మండలం మరియు గ్రామ ప్రజలందరికీ జెండా వందనం శుభాకాంక్షలు. తహసీల్దార్ సాలూరు గ్రామ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మన తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎంతమందో అమరవీరుల త్యాగాల ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని రంగాలలో ప్రఖ్యాతిగాంచింది, చాలా అభివృద్ధి జరిగింది. మరియు తెలంగాణ సాంప్రదాయ పండగలైన బతుకమ్మ పండగ, బోనాల పండగ ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రసిద్ధి చెందింది. మరియు మన తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే మన తెలంగాణ యొక్క ఆశయం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ. తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే ఆ రోజు మన తెలంగాణ, మన హక్కులు, మన ఏవైతే మన ఉద్యోగాల కోసము మన విద్యార్థులు, మన ఉద్యోగస్తులు, మరి రైతులు అందరు కలిసికట్టుగా తెలంగాణ ఉద్యమం చేసి, మరి పెన్ డౌన్ కార్యక్రమం చేసి, టీచర్లు కూడా అందరూ కలిసికట్టుగా ఎన్నో ప్రోగ్రాంలు వేసి, మరి ఏదైతే మన తెలంగాణ, మన హక్కులు మన సాధించుకోవాలా, మన ఉద్యోగాలు మనం సాధించుకోవాలా అనేసి పోరాటం ఫలితంగా మన తెలంగాణ సాధించడం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈరోజు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం చేసుకోవడం చాలా సంతోషకర విషయం. ఈ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి సర్కార్లో మరి ఈరోజు ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇంద్రమ్మ ఇండ్లు కానీ, మరి ఫ్రీ బస్ కానీ, మరి పెన్షన్లు కానీ, ఇట్లాంటి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాలని చేరాలని కోరుకుంటూ మరి దినదిన అభివృద్ధిలో మీరందరూ భాగస్వామ్యమై ముందుకు పోవాలని అందరు కోరుకుంటూ మరొకసారి బోధన్ మండల మరియు సాలూరు మండల ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతూ, ఏదైతే ఆ రోజు మన తెలంగాణ, మన హక్కులు, మన ఏవైతే మన ఉద్యోగాల కోసము మన విద్యార్థులు, మన ఉద్యోగస్తులు, మరి రైతులు అందరు కలిసికట్టుగా తెలంగాణ ఉద్యమం చేసి, మరి పెన్ డౌన్ కార్యక్రమం చేసి, టీచర్లు కూడా అందరూ కలిసికట్టుగా ఎన్నో ప్రోగ్రాంలు వేసి, మరి ఏదైతే మన తెలంగాణ, మన హక్కులు మన సాధించుకోవాలా, మన ఉద్యోగాలు మనం సాధించుకోవాలా అనేసి పోరాటం ఫలితంగా మన తెలంగాణ సాధించడం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఈరోజు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం చేసుకోవడం చాలా సంతోషకర విషయం. ఈ దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి సర్కార్లో మరి ఈరోజు ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇంద్రమ్మ ఇండ్లు కానీ, మరి ఫ్రీ బస్ కానీ, మరి పెన్షన్లు కానీ, ఇట్లాంటి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందాలని చేరాలని కోరుకుంటూ మరి దినదిన అభివృద్ధిలో మీరందరూ భాగస్వామ్యమై ముందుకు పోవాలని అందరు కోరుకుంటూ మరొకసారి బోధన్ మండల మరియు సాలూరు మండల ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి ఇక్కడ సాలూరు గ్రామ ప్రజలకు, మండలంలో ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అనేక సంవత్సరాల పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. మరి ఆ రోజు తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని సహించక మరి అనేక పోరాటాలు చేసి వేలాది మంది వాళ్ళ ప్రాణాలను
త్యాగం చేసి మరి వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలకు మరి అందినటువంటి ఫలితమే తెలంగాణ రాష్ట్రము. మరి మనం ఏదైతే నీరు, నియామకాలు, నిధుల గురించి పోరాటాలు చేసినాము, మరి దాన్ని సాధించుకున్న తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ఈరోజు మరి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, మరి ఉచిత బస్సు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఫ్రీ సిలిండర్లు కావచ్చు, మరి రైతులకు మరి రుణమాఫీ కావచ్చు, మరి బోనస్ కావచ్చు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అందరికి కూడా ఫలితాలు అందే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. మరి భవిష్యత్తులో కూడా మనం సాధించుకున్నటువంటి తెలంగాణలో విద్యాభివృద్ధి జరిగినప్పుడే మరి ఆ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. మరి దాని గురించి కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ముందుకెళ్తున్నాయి. మరి ఈరోజు అందరికి కూడా అభివృద్ధిలో మనం అందరం భాగస్వాములై మన రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి పథంలో చూడాలని కోరుకుంటూ ఇంకొకసారి ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.